ఇవైతే నేను పోయినసారి పశువుల సంత నుంచి తెచ్చిన కోడ్లండి. నేను వీడియో కూడా చేశాను ఒక 3 months బ్యాక్, మీరు చూసుంటారు కదా. కడక్నాథ్, గిరిరాజా, కాకి ఇలాంటి కోళ్ళని తెచ్చానండి అప్పుడు నేను. ఈ కోడిల వల్ల నాకైతే పెద్ద డ్యూటీలే పడినాయండి. పొద్దున్నే లెగిసి వాటిని క్లీన్ చేసుకోవడం అని, ఫుడ్ వేయడం అని చెప్పి నాకు మామూలుగా లేదు అసలు. నేను కోళ్ళని అయితే అసలు బయటకు వదలనండి. ఫుడ్ అయితే నేనే వేస్తుంటాను, జొన్నలు, రాగులు, సజ్జలు అలాగా. తర్వాత అసలు విషయం ఏంటంటే మా కోళ్ళు గ్రీనరీ ఎక్కువ ఇష్టపడతాయండి, ఆకుకూరలు. సో నేను పాలకూర, మెంతికూర, తోటకూర ఇలాంటివన్నీ సన్నగా చాప్ చేసి తీసుకొచ్చి కోళ్ళకి వేస్తుంటాను. పిల్లి కోళ్ళని ఏం చేయదు కానీ కుక్క మాత్రం చచ్చిన వదలదండి. పీక పట్టుకున్నదంటే అయిపోయింది మన పని. అయితే బాయిలర్ గుడ్లు గుడ్ బై చెప్పేసి నాటు గుడ్లు మనం వాడుకల్లోకి తీసుకొచ్చామన్నమాట ఇంట్లో. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే కోళ్ళు ఏదేదో సరదాగా ఉంటుంది, కొంచెం విలేజ్ ఫీల్ అవుతుంది. విలేజ్ పిచ్ తోటి కోళ్ళు పెంచుతుంటే ఇవి వచ్చి నైట్ midnight 2 o'clock 3 o'clock లేదంటే 1 o'clockకి కుక్కరొక్క నరుస్తున్నాయండి. ఇంత డిస్టర్బెన్స్ చేస్తున్నాయంటే నిద్ర, అది అరిచిన ప్రతిసారి తెల్లారిపోయిందని లెగడం, టైం చూసుకోవడం, మళ్ళీ పడుకోవడం, ఇలాగే అయిపోయింది నా పరిస్థితి. అయితే ఇంకా ఒప్పుకున్న పెళ్లికి బాజాలు తప్పు అన్నట్టుగా ఇంకా అలాగే వాటిని సర్వైవ్ చేసుకున్నా. ఎందుకంటే ఎగ్స్ పెడుతున్నాయి కాబట్టి, లేదంటే ఈ పాటికి చికెన్ కర్రీ వండేసి గారెలు వేసుకుని తినేసేదాన్ని నేను. ఈ కోళ్ళు గుడ్లు పెడుతుంటే నాకైతే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అండి, నేనేదో సాధించేసాను అన్నట్టుగా. ఎందుకంటే తీసుకొచ్చి పెంచడం వల్లే కదా గుడ్లు పెడుతున్నాయని చెప్పి. సో డిసీజెస్ రాకుండా అయితే కోళ్ళు నేను మెయింటైన్ చేస్తున్నానండి. అయితే సమ్ టైమ్స్ కోళ్ళు తోలుగుడ్లు పెడుతున్నాయండి, పైన పెంకు కట్టకుండా తోలుగుడ్లు పెడుతున్నాయి. అయితే నేను ఏం చేయాలని అర్థం అవ్వలేదు. పెట్ షాప్కి వెళ్తే ఆయన ఒక కాల్షియం సిరప్ ఇచ్చాడు అనమాట. ఆ సిరప్ వేసి ఫుడ్లో కానీ లేదంటే వాటర్లో కానీ డైల్యూట్ చేసి పెట్టండి 2 రోజులకు ఒకసారి అని చెప్పి. సో నేను అది పెట్టడం స్టార్ట్ చేస్తే కోడిగుడ్లు చాలా బాగా పెడుతున్నాయి. అయితే హోమ్ రెమెడీ ఏంటంటే కోడిగుడ్డు పొలుసులు ఉంటాయి కదండి, దాన్ని మిక్సీకి వేసి పౌడర్లా చేసి ఫుడ్లో కలిపి పెడితే తోలుగుడ్లు పెట్టవు. గుడ్లు అయితే నేను పొదగేయాలనుకుంటున్నానండి, కాబట్టి కొన్ని గుడ్లు కలెక్ట్ చేసి పెట్టాను. ఎప్పటికి పొదగేస్తానో తెలియదు. ఇంకా చూసారు కదా మా గుడ్లు.